కరేపాకుకి పరుపుకి ఏంటి సంబంధం అని అడుగుతారు. క్లారిటీ ఇస్తాను. కరేపాకు కూరల్లో కానీ అన్నిట్లో వేసుకుంటాం, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అదే కరివేపాకుని మన ఇంటి పక్కన ఒక చిన్న పౌదల్లోనో కుండీల్లోనో పెట్టుకొని మనం హ్యాపీగా కట్ చేసుకొని తిన్నాం అనుకోండి, ఆరోగ్యానికి ఆరోగ్యం, లేతది ఫ్రెష్ దొరికిద్ది. అందువల్ల కట్ చేసుకొని తినగానే మనం హ్యాపీగా తింటాం, పారేయం. అదే కరివేపాకుని సిటీస్లో బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీనో వెళ్ళారు, అక్కడ 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి కరివేపాకు కొనాలి. ముదిరిపోయిన కరివేపాకుని కొనుక్కొని తినాల్సి వచ్చింది. దానివల్ల ఏం చేస్తాం, టేస్ట్ ఉండదు, కూరలు వేసినా పారేస్తాం, డబ్బులు పోయినాయి, మన టేస్ట్ రాదు. ఇంకా ఉంది, అమెరికా వెళ్ళాం, ఇదే కరివేపాకు ముదిరిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టి కట్టలు కట్టి అమ్ముతారు, 1000 రూపాయలు అమ్ముతారు. ఇక్కడ 10 పైసలు ఖర్చు లేకుండా ఫ్రీగా వచ్చేదైనా అద్భుతంగా ఉంది. 20 రూపాయలు పెట్టిందైనా సగం పారేసాము, సగం తిన్నాము. 1000 రూపాయలు పెట్టించడం మొత్తం పారేయటమే, కానీ ఖర్చు ఎక్కువ. ఇదే పని వాళ్ళు హైదరాబాద్లో పూలకొండలో పెట్టుకొని చేసుకొని తింటే బాగానే ఉంటుంది. కానీ అంత ఆలోచన ఎవరికి లేదు, అంత శ్రద్ధ లేదు, అంత టైము లేదు. మెయిన్ బిజీ లైఫ్. ప్రతి విషయంలోనే ఇలాగే ఉంది, పరుపు విషయంలో కూడా ఇలాగే ఉంది. మా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు పనుకునేటప్పుడు నిద్ర సరిగా పట్టట్లేదు, నడువు నొప్పిగా ఉంది, ఒళ్ళు నొప్పులుగా ఉంది, నిద్ర లేవగానే, అన్నిటికన్నా ముఖ్యమైన నిద్రకి ఎవరు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వట్లా. మా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా వెంటనే ఏం చేస్తారు, అలా పట్టలేదు అనగానే పాత పరుపుని మీద ఒక లాటెక్స్ షీట్ తెప్పించి వేసుకుంటారు, హ్యాపీగా నిద్రపోతారు. వాళ్ళ సబ్జెక్ట్ తెలుసు. కానీ పెద్ద సిటీస్లో ఉన్నవాళ్ళు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ఆ స్కానింగ్లు ఈ స్కానింగ్లు 100 తీపిస్తారు, లక్షలు ఖర్చు అవుతాయి. వాళ్ళు హార్ట్ పరుపు ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు, వచ్చేటప్పుడు పెద్ద మాల్లోకి వెళ్తారు, మన సినిమా హీరో, క్రికెటర్స్ ఎవరు అడ్వర్టైజ్మెంట్ చేశారో చూస్తారు, వాళ్ళ దగ్గర ఉన్నదంటే కాస్ట్లీ పరుపు ఎంత అని చూస్తారు, 3 లక్షలు అంటారు, 2,70,000 అంటారు, సరే అని తెచ్చుకుంటారు. కానీ నిద్ర పట్టదు. దాంట్లో ఉండేది స్ప్రింగులు, దానిపైన వాడేది మెమరీ ఫోము, లేకపోతే పియూ ఫోము, హెచ్ఆర్ ఫోము. వీలో ఎవరైనా సరే 5 స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు 5,000 నుంచి 50,000 దాకా రూములు ఉన్నాయి. ఏ రూమ్లోకి వెళ్ళి చూడండి, స్ప్రింగ్ బెడ్డే ఉంటుంది. చూడండి కావాలంటే, మీకు తెలియదు కానండి, 100కి 50 మంది 5 స్టార్ హోటల్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా నేల మీద వాళ్ళు ఇచ్చే దుప్పటి వేసుకొని పడుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి పడుకుంటే చాలా రకాల సమస్యలు. పెద్ద కంపెనీ పరుపు కొంటేనే సుఖం అనుకుంటున్నారు, అవసరంలా. మీ ఎట్టన్నా ఉండలేండి, మీ పరుపుని ఎంత చండాలంగా ఉండలేండి, 2 అంగుళాలు లాటెక్స్ వేసుకోండి మీ పరుపు మీద, హ్యాపీగా నిద్రపోతారు. గుంతలు ఉన్నాయి, లోపలికి వెళ్తుంది, ఇంకో 2 అంగుళాలు రీబాండెడ్, 2 అంగుళాలు లాటెక్స్ వేసుకోండి, లేకపోతే 4 అంగుళాలు లాటెక్స్ బాండెడ్ పరుపు ఉండేది మా దగ్గర, బుక్ చేసుకోండి, వేసుకోండి, బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటుంది. సేమ్ నేను ఇప్పుడు కరివేపాకు స్టోరీనే అక్కడ వర్తించిందండి. మీరు ఇప్పటికైనా సరే మేలుకోండి, తక్కువ ఖర్చులో మీ పాత పరుపునే కొత్త పరుపు చేసుకోండి. మీ పాతది చేసుకోకుండా మళ్ళీ లాటెక్స్ పరుపు కొనడానికి వెళ్ళినా అంగుళం 6 అంగుళం లాటెక్స్ అని పెద్ద హెడ్డింగ్లు పెడతారు, లాటెక్స్ పరుపు అని. లోపల 6 అంగుళం కూడా ఉండదు, అంగుళం ఉంటుంది లాటెక్స్, కానీ మొత్తం పరుపు లాటెక్స్ లాగా చెప్తారు. అస్సలు నమ్మద్దండి. మీరు ఎట్లయినా సరే కట్ చేసి చూడండి, లోపల ఏముందో చూసే తీసుకోండి.